ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికార మతంతో కనీసం బాధ్యత లేకుండా ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు మాట్లాడుతున్నారు. చిల్లరగా ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్క నాయకుడు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఈ 9 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అలాగే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి మోసాలకి ఎత్తి చూపిస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం ఆ ప్రెస్ మీట్ని ఉద్దేశించి ఎంత దారుణంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే అది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే కేవలం అధికారంలోకి రావడం కోసం అడ్డగోలుగా అనేక రకాలైనటువంటి సూపర్ 6లో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మాకు చేత కాదు, మేము అమలు చేయలేమని చెప్పేసి ఏ రకంగా చేతులు ఎత్తేసారో ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ కూటమి నాయకులు ఈరోజు అసత్యాల్ని మాట్లాడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన మాట్లాడే మాటల్ని ఎత్తి చూపే ప్రయత్నం ఈరోజు అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈరోజు కూటమి నాయకులందరూ ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 హామీలు ఏమయ్యాయి? ఈరోజు బటన్ నొక్కడానికి ఇంట్లో ఉండి ఒక ముసలవ్వ కూడా ఈరోజు బటన్ నొక్కుతారు, అది ఏమైనా సరే పెద్ద కష్టమైన పని అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనకి వయసు అయిపోయింది, చేతులు రావట్లేదని ఈరోజు నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే ప్రతి మాట ఎంత అబద్ధాలంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టే పనులు మీరు చేస్తున్నారు. కానీ మీరు ఆలోచించండి, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం మీకు, ఈరోజు మేము నిజాలు ఏమైనా మాట్లాడితే మా మీద దాడులు చేస్తున్నారు, మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, మా సోషల్ మీడియా వాళ్ళ మీద మీరు దాడులు చేస్తున్నారు, దాడులు దిగుతున్నారు. ఇది మీరు దయచేసి మీరు మానుకోండి. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గత 5 సంవత్సరాల కాలంతో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి పనులు కూడా చేయడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. కానీ మీకున్నటువంటి ఏదైతే ఇప్పుడు మీరు మీడియా ఉందో, ఈ మీకు పత్రికలు ఏదైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మీరు తప్పుదో పట్టించి ఈరోజు మీరు ఏదైతే మీరు చేయలేకపోతున్నారో వాటన్నిటిని కూడా ఇప్పుడు డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు వివాదం తీసుకొచ్చారు. ఆ తిరుపతి లడ్డు వివాదంలో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు మీరు నిరూపించలేకపోయారు? ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ అసత్య ఆరోపణలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు ప్రెస్ మీట్లో మీకు చెప్పగలిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడితే మీరు దానికి పక్కన టాపిక్ని డైవర్ట్ చేసే పరిస్థితులు మీరు చేస్తున్నారు. దయచేసి ఇలాంటివి మీరు మానుకోండి. ఈరోజు సత్యాలు మాట్లాడితే మీకు గిట్టట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల కాలంలో 11 సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. తిరుపతి లడ్డు వివాదం నుంచి సెకీ వరకు మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ లోటుపాట్లు ఎత్తి చూపిస్తే దాన్ని కూడా మీరు డైవర్ట్ చేయగలుగుతారు. మీ మీడియాని, మీ పత్రికల్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి డైవర్టింగ్ పాలిటిక్స్ని చేస్తున్నారు. మీరు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అసత్య ఆరోపణలని కానీ, అసత్యం మాట్లాడుతున్నారని కానీ మీరు ఏ రోజైనా నిరూపించగలిగారా? మీకు ఒకటే మేము అడుగుతున్నాం, మీరు ఏదైతే అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి సూపర్ 6లు అమలు చేస్తాము, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పేసి ఏ రకంగా అయితే ప్రతి ఒక్కరికి మీరు కానీ
మీ కింద ఉన్నటువంటి మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామన్నారు, ప్రతి రైతుకి ఒక 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రకంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి. మీతో పాటు మీ కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా మీరు అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు కదా, అది నెరవేర్చండి. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇంత రాష్ట్ర ప్రజల మీద భారం వేశారని చెప్పేసి అన్నారు. తర్వాత మీరు అన్నారు 10 లక్షల కోట్లని, తర్వాత మీరే అంటారు 4 లక్షల కోట్లని. మీరు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు. మీకు అబద్ధాలు ఆడడం అంటే మీకు వెన్నతో పెట్టిన విద్య, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏంటంటే మీకు సరే మీకు వయసు అయిపోయింది, ఒక అవకాశం ఇద్దామని చెప్పి చివరికి అవకాశం ఇచ్చారు అనుకుందాం. మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చండి. అంతేగాని ఇప్పుడు మీరు అమలు చేయనటువంటి హామీలని ప్రశ్నిస్తున్నందుకు మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఏదైతే ఇప్పుడు డైవర్ట్ చేయాలి, మీకున్నటువంటి మీడియాతో ఆయనకి డైవర్టింగ్ పోల్సింగ్ చేయాలి, మీకున్నటువంటి మీ తెలివితేటలతో డైవర్టింగ్ పాలిటిక్స్ని ఇప్పుడు మనం ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఎలాగైనా సరే మనం తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ మీకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు సూపర్ 6ల అమలు, మీరు బ్యాండ్లు ప్రతి ఒక్కరికి బాండ్ ఇచ్చారు, ప్రతి ఇంటికి ప్రతి గడపకి తీసుకువెళ్ళిపోయి సూపర్ 6లు బాండ్లు ఇది అమలు చేస్తామని చెప్పి ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చారు. సూపర్ 6లు మీ భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పేసి అన్నారు. అది ఎక్కడైనా అడుగుతున్నాం ఈరోజు.